యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు ప్రియులారా. యేసు నామములో ఈరోజు శక్తివంతమైన రక్షణనిచ్చే, కాపుదలనిచ్చే దేవుని వాక్యాన్ని, దేవదూతల భాగాన్ని ధ్యానించుదాం ప్రియులారా. అంశము కావలియుండు దూతలు. యెహోవా యందు భయభక్తు గల వారి చుట్టూ ఆయన తన దూతలను దింపి కాపుదల ఇస్తాడు ప్రియులారా. 34వ కీర్తన 7వ వచనము. అలాంటి కావలియుండు దేవదూతల విషయము ధ్యానించుదాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. రండి దేవుని ప్రియమైన బిడ్డలారా, సేవకులారా, ఈ ప్రపంచంలో యేసయ్యని విశ్వసించే కుటుంబము, వాక్యాన్ని విశ్వసించే కుటుంబము, యేసయ్యను ప్రేమించే కుటుంబం పెద్దదిగా కనబడుతుంది. విశ్వాసుల కుటుంబమందు, మన కుటుంబమందు గొప్ప దేవదూతలు, కెరూబులు, సెరాఫులు ఉన్నారు. వేవేల దేవదూతలు కూడా పరిచర్య చేయు ఆత్మలుగా మనకు సహాయం చేయు నిమిత్తము వేచి ఉన్నారు. అలాగే మన పక్షముగా యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, ఒక సహోదరిని గురించి దర్శనమందు తన ఇంటిలో విస్తారమైన దేవదూతలు ఉన్నట్టుగాను, వారందరూ ఊరుకనే ఉన్నట్లుగాను చూచాను. వీరందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారు అని తలంచి ఆ సహోదరి వారికి కొన్ని పనులను అప్పగించగోరి మోకరించి ప్రభువుని ఇలాగ ప్రార్థించాను. ఏమని? ప్రభు యేసయ్యా, తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఈ దేవదూతలందరూ మా ఇంటి చుట్టూ కావలి ఉండి మమ్మును రక్షించే నిమిత్తము ప్రార్థించుచున్నాను. మా ఇంటికి వారు కాపుల ఉండవలసినదిగా మనవి చేయుచున్నాను అనేను. ఇలాగా ప్రార్థించిన తక్షణమే అప్పటి వరకు ఊరికనే ఉండిన ఆ దేవదూతలందరూ చురుకుగా పని చేయాలారంభించరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిలిటరీ సైనికుల వలె రంగంలోనికి దిగి ఆ ఇంటి చుట్టూ కావలి ఉండిరి. అవును ప్రియులారా, దేవుని వాక్యం బైబిల్లో ఇలాగూ ఆజ్ఞాపించుచున్నది. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము బో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని. హెబ్రియా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. హెబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 14th వర్డ్. అవును ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గురించి, రిచర్డ్ హూంబ్రాండ్ అని ఇలాగా ప్రశ్నించుచున్నారు. ఒక పాస్టర్ గారు, రిచర్డ్ హూంబ్రాండ్ ఆయన పేరు. ఆయన ఇలాగ ప్రశ్నించుచున్నారు. ఏమని? మీ ఇంటి పని మనిషిని టీవీ చూచి నిమిత్తము సోఫాలో కూర్చుండబెట్టి మీరు వంటగదిలో ప్రయాసపడతారా? లేదు, అలాగ చేయరు. పని మనిషి చేత పనులు చేయించుదురు. ప్రభువు తానే దేవదూతలను పరిచర్య చేయు ఆత్మలుగా మీకు ఇచ్చి ఉన్నారు, సేవకులకు. మీరు వారిని వాడుకొనకపోతే విశ్వాసాలు మీకే నష్టం. వారు మీతో కూడా సాంగత్యం చేయగోరుచున్నారు, మీకు సహాయం చేయగోరుచున్నారు దేవుని పక్షముగా. మీరెందుకు వారితో స్నేహం చేయకూడదు? ఒక పర్యాయము హూంబ్రాండ్ అనే ఆ మనిషి 30 అడుగుల భూగర్భ చెరసాల యందు బంధింపబడి ఉండగా, ఒక పర్యాయము బంధించబడి ఉండేను సేవలో. 30 అడుగు లోతులో భూగర్భ చెరసాల యందు బంధింపబడి ఉండగా దేవదూతలను రప్పించి వారికి ప్రసంగము చేసి ఆ ప్రసంగమును వారి ద్వారా తన విశ్వాసుల యొద్దకు పంపించెను. ఆజ్ఞాపించబడిన ప్రకారమే దేవదూతలు చేసిరి. ప్రతి వారము అటువంటి ప్రసంగములనే ఆయన తన విశ్వాసులకు దేవదూతల ద్వారా పంపుచుండెను. అంతేకాదు, ఈ 14 సంవత్సరముల తరువాత అతడు విడిపించబడినప్పుడు హూంబ్రాండ్ పూర్వము అతడు ప్రసంగించిన ప్రసంగములు యావత్తు దేవదూతల ద్వారా మరలా భద్రముగా సేకరించబడి
2 పుస్తకముగా ప్రచురించబడిరి అని ఇతిహాసం ప్రియులారా. నిజముగా సేవకుని గురించి ఊంబ్రాండ్. ఇంకొక పాస్టర్, ఈ పాస్టర్ పేరు రిచర్డ్ ఊంబ్రాండ్. థ్యాంక్ యూ జీసస్ ఆయన కోసం. మరి ముందర దేవదూతల గురించి మనము తెలుసుకోగలిగితే దేవదూతలు మనలను బలపరచు దేవదూతలు ఉన్నారు అని సత్యము. మనము కీర్తనల గ్రంథము 148 2వ వచనము, స్లామ్స్ 148 వర్స్ 2nd వర్డ్. ఇక్కడ ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనని స్తుతించుడి అని వాక్యం. ఒక పర్యాయము జాలియా అనే మిషనరీ గురించి చూస్తాం ప్రియులారా. ఇతిహాసం క్రైస్తవ మిషనరీ సేవలో ఆఫ్రికా ఖండమందలి దేశమునకు వెళ్ళవచ్చెను ప్రభు ద్వారా. ఆమె వయస్సు 19 సంవత్సరం మాత్రం. ఆ కొత్త ప్రాంతమందు నిగ్రో ప్రజల అలవాట్లతో ఆమె సర్దుకొనలేకపోయాను. భరించలేని ఎండ, అక్కడ భరించలేని వాతావరణం ఆమె శరీరం మీద దాడి చేసిన బాధ. సేవ చేయుటకు పడే వసతులు లేకుండినను ఇంటి జ్ఞాపకము, ఒంటరితనము ఆమెను బాధపెట్టుచుండెను. అప్పుడు ఒక రాత్రి ఆమె నిద్రపోయే ముందుర ఆ జాలియా సేవకి ఆలోచింపసాగాను ప్రార్థనలు. పండుకొనుటకు ముందు హృదయ వేదనతో కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఏడ్చెను. బాధ భరించలేనంతగా ఉండినందున కన్నీటితో ప్రభువుకు మొర్రపెట్టి అలాగే నిద్రపోయాను. ఆమె అర్ధరాత్రి సమయమున ఆమె గది అంతయు ప్రకాశమయమాయను. ఎందుకు? ఆమె కనులెత్తి చూడగా అందమైన ఒక దేవదూత తన రెక్కలను చాపి ఆమెను కాపాడుటకై నిలిచి ఉండుట చూచెను ఆమె. అప్పుడు ఆమె ఆ దేవదూత వెలుగును వస్త్రముగా ధరించుకున్నట్టుగా ఆయను అనుభవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దేవదూత వైపు ఆ జాలియా అనే ఆ మిషనరీ సేవకురాలు చూచుచున్నప్పుడు ఆ దేవదూతలు ఆయన వెంట్రుకలు రింగులు తిరిగి చక్కటిగా తెల్లవిగా ఉండేను. తెల్లనివిగా ఉండేను ఆ వెంట్రుకలు. ఆమె చూచాను. దేవదూత నేత్రము నిష్కళంకమైన మహిమతో నిండి ఉండెను. అలాగే తక్షణము దైవిక సమాధానము ఆ జాలియా సేవకురాలు ఆమె హృదయమును నింపెను. దైవిక సమాధానం మీకు కూడా అలాంటి సమాధానం నింపాలి ప్రేరారా దేవదూతం ద్వారా. మీ మనోనేత్రం తెరవబడి మీకోసం ప్రభు నియమింపబడిన దేవదూతలందరినీ చూచే ధన్యకరమైన కార్యము. తల్లి మరిచినను నేను నిన్ను మరవనని సెలవిచ్చిన ఆ ప్రభు మీ కొరకు తన దూతలను పంపించి ఉన్నాడు ప్రియులారా. పంపించుచున్నాడు. మీ సేవలోను, మీ కుటుంబ జీవితంలోను, మీ ప్రార్థన జీవితంలోను, మీ విశ్వాస జీవితంలోను, మీ పరిశుద్ధ జీవితంలోను, వైయక్తిక జీవితంలో, మీ విరిగి నలిగిన జీవితంలోను, పాపంతో పోరాడి జయించే జీవితంలోను ప్రభు మీ కొరకు తన ఆత్మ ద్వారా తన దూతలను పంపించుచున్నాడు. హల్లెలూయా. అలాంటి భాగ్యము మీకు దొరుకును గాక ప్రియులారా, యేసు నామములో ఇప్పుడే ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు తన యందు భయభక్తుల గల వారికి పంపించబోవు కావలి ఉండు దూతలు ఉన్నారని చూస్తాం వాక్యము ద్వారా. మనకు కాపుదలనిచ్చే ఆ దూతలలో ఒక్కడు మిఖాయేలు దేవదూతుడనే ప్రధాన దూత. ఈ మిఖాయేలు దేవదూత గురించి మనము ఒక సన్నివేశం చూస్తాం ప్రియులారా. తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో ఒక పాస్టర్ గారి ఇంటి దొడ్డిలో అరటి చెట్టుకు ఒక పెద్ద గెల ఉండేను. అరటి చెట్టు గెల. ఆ కాయలన్నీ పరిపక్వమైన స్థితిలో ఉండినందున కాయలు పరిపక్వ స్థితిలో ఉంటాయి. ఆ మార్గంలో అనేకులు కన్నులు
దాని మీద పడుతుంది, అరటి గల పండు మీద. కాయలన్నీ పరిపక్వ అయిన స్థితి ఉండినందున మార్గంలో వెళ్ళు అనేక జనులు కన్నులు అరటి గల పండు మీద పడుతుంది. ఆయన ఆ పండును గూర్చి ప్రభువుకి అప్పుడు దైవజనుడు భయపడి ఒక దిన సాయంకాలము ఇంటిని విడిచి వెళ్ళక మునుపు మికాయేలు దూత అరటిగెల పండును చూచుచూ ఉండుము, కావలి ఉండుము అని చెప్పి వెళ్ళాను. రాత్రి కూటము తర్వాత ఇంటికి వచ్చి ఆ అరటి చెట్టు వైపు చూచాను. ఆయన తలంచిన ఆ ప్రకారమే, నెగిటివ్ థింక్ ప్రకారమే ఎవరో అరటిగల పండును కోసుకుని పోయిండిరి. అప్పుడు ఆ దైవజనుడు కోపముతో ఆగ్రహముతో నిండినవాడై, మికాయేలు దూత, దేవదూత, నీవు కావలి ఉండి కాపాడుచున్న తీరు ఇదేనా అని కేకలు వేసి ఇంటిలోకి వెళ్ళాను. కొంతసేపటిలోనే ఒక అద్భుతం జరిగింది ప్రియులారా. ఏమి భరించలేని కడుపు నొప్పితో ఒక వ్యక్తి వచ్చాను. ఒక చేతిలో తాను కోసి పోయిన అరటి పండు గెల మరొక చేతితో తన పొట్ట మీద పెట్టుకుని అతడు వచ్చాను. అయ్యా, మీరు ప్రార్థన కూడికకు వెళ్ళినప్పుడు నీ అరటి గలను కోసి ఇంటికి తీసుకెళ్ళాను. అయితే ఏదో ఒకటి నా కడుపులోనికి వెళ్ళి త్రిప్పుచున్నట్టుగా ఉన్నది. భరించలేకపోచున్నాను. నన్ను క్షమించి నా కొరకు ప్రార్థించండి సేవక అని గోజాడాను. అవును ప్రియులారా, ఇది ఒక చిన్న కార్యమైనప్పటికీ దీనిలో విశ్వాసము, దేవదూతల మీద దేవుని కార్యము, దేవదూతల కార్యము చూస్తున్నాము. మీరు ప్రభువుకు అప్పగించినప్పుడు, చిన్న కార్యమైన పెద్ద కార్యమైన ప్రభువుకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు తండ్రి దాన్ని చివరి వరకు కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరియు అపోస్తలుడైన పౌలు చేయు విశ్వాస ఒప్పుకోలు చూద్దాం ప్రియులారా. ఏమని? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము ఆయన కాపాడుగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు ప్రియులారా. ఇలాగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో చూస్తున్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, సైన్యములకు అధిపతిగా మికాయేలు అని దేవదూత గెలుచుటను గూర్చి చదువుచున్నాం. నీ జనుల పక్షమున నిలుచుచున్న మహా అధిపతియగు మికాయేలు దూత అని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో చదువుచున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని పిల్లల పక్షము నిలిచే మహా అధిపతియగు మికాయేలు దేవదూతకై దేవునికి యేసయ్యకు స్తోత్రం ప్రియులారా, యేసు నామములో ఆమేన్. మరి ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యంలో చదువుచున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 7th వర్డ్. ప్రధాన దూత అయిన మికాయేలు అని. మరి యూదా 9వ వచనం, 1వ పత్రిక 9వ వచనం చూస్తాము. యూదా పత్రిక జూడ్ 9th వర్డ్. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అను అతని దూతలను, మికాయేలు మరి అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. ప్రకటన గ్రంథం 12:7. హల్లెలూయా. ఆ సాతానుతో, ఆ ఘట సర్పముతో యుద్ధము చేసిన మికాయేలు, వారి దూతలు, టీం దేవదూతలు వారికి వెన్నుగా మహిమతో
వారి వెనుక ప్రభు ఉండేను ప్రియులారా. దేవదూతల వెనుక దేవుని మహిమ జయం ఉంటుంది ప్రియులారా. సాతాను గెలవలేడు మన కాపుదలకై. విశేషంగా మమ్మను కాపాడుటకై తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ప్రభు తన దూతలు దింపి కాపుదల ఉంచి కాపాడుతాడని వాక్య సత్యం ప్రియులారా. అలాంటి వాక్య అభిషేకం మీకు దొరుకునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, దేవదూతలు, కావలి ఉండు దేవదూతలు ప్రభు ద్వారా మరియు బలపరచు దూతలు మమ్ముని మోసుకుని పోతారు ప్రియులారా. కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. అవును ప్రియులారా, మీ మార్గములో మిమ్మల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుతాడు ప్రియులారా. అట్టి భాగ్యం ప్రభు మీకు ఇవ్వనుగా ప్రియులారా. నా జీవితంలో కూడా ప్రియులారా, యేసు నామములో విశ్వాసించినప్పుడు ప్రభుని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఒక ప్రార్థన కోసం ఒక ఇంటిని అద్దె రెంట్ తీసుకున్నాను. ఒక 2000, 3వ అంతస్తులో. అప్పుడు ఆ దగ్గరలోనే ట్రైన్ పట్రి ఉంది. ట్రైన్ వెళ్తుంది. ఒక దగ్గరలో ట్రైన్ చూస్తాను పోయేది ముందర. ఆ ట్రైన్ పోతున్నప్పుడు రోజు దాని ట్రైన్లో ఉన్న వాళ్ళందరి కోసము, ఆ ఆత్మల కోసము ప్రార్థిస్తాను ప్రియులారా. ఏమని? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయుడైన కుమారుని యేసుక్రీస్తుని దయచేసెను. ఆయన యందు విశ్వసించు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందాలి అని. ఆ ఆత్మల కోసం యేసు రక్తము, యేసు ఆత్మ నింపుదల, యేసు సువార్త నమ్మాలని ప్రార్థిస్తుంటే ప్రియులారా రోజు. ఇలాగే 3-4 సంవత్సరం గడిచాను. 2-3 సంవత్సరాలు. ఒకరోజు రాత్రి మా ఇంటి ముందర పోయే ఆ ట్రైన్ అంత శబ్దం వస్తే బయటికి వచ్చి ఇట్లా ఆ వాక్యం ఉచ్చరిస్తుంటే ఆ ట్రైన్ మీద ఆ పోయేంత వరకు, ఇంజన్ నుంచి లాస్ట్ డబ్బా వరకు అది 1 నిమిషంలో 2 నిమిషంలో పోతుండే. ఇలాగే ఒకరోజు రాత్రి 12 గంటలకి నిద్ర రాలేదు. ఆ రోజు ట్రైన్ సౌండ్ వచ్చా. బయటకు వచ్చి 2 గంటలు రాత్రి బయటకు వచ్చి ఆ ట్రైన్ కోసం ప్రార్థిస్తే, ప్రభువా, ఈ ట్రైన్లో పోతున్న అందరూ నీ బిడ్డలు ప్రభువా, వీరు ఒక్కరు కూడా నశింపక నిత్య జీవం పొందుటకు మీ రక్షణ సువార్తను, అనేక మంచి సేవకులను వీరి దగ్గరకు పంపండి. వీడు సత్య జ్ఞానము పొందుకుని ఆ పాపాన్ని, ఆ చీకటిని, ఆ సాతాను మార్గాన్ని విడిచిపెట్టి ఆ కడవరి శత్రు అయిన మరణాన్ని జయించాలి వీరు అని ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళ కోసం అంతా ప్రార్థిస్తుంటే, ఒకరోజు రాత్రి ఇలాగే ప్రార్థించి వచ్చి రూమ్లో పండుకుంటే, అప్పుడు కొన్ని నిమిషంలో, ఒక 10 నిమిషంలో నిద్ర పట్టినప్పుడు ఒక దురాత్మ వచ్చింది ప్రియులారా. సాతానుగాడు, ఇహలోక అధిపతి. వాడు వచ్చి ఆ రూమ్ వాకిట దగ్గర నిలబడాను. ఎందుకంటే ఈ రూమ్ అంతా ప్రార్థన ప్రభావం నింపుకుని ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రార్థన ప్రభావం. వాడు లోపలికి రాలేక వాకిలి యొద్ద నిలబడినాడు. నా ఆత్మ, ఇంతకుముందే ప్రభు ఆత్మ నాకు పరిచయం అయింది ప్రియులారా. ఆ దర్శనంలో ప్రభు నాకు మాట్లాడి ఆయన ప్రభావము చూపించినాడు ప్రియులారా. ఆ ప్రభావము సాతానుకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అప్పుడు వాడు వచ్చి నా దగ్గర వాకిలి దగ్గర నిలబడి, ఎందుకు ప్రార్థిస్తున్నావు? వీళ్ళందరి కోసం నువ్వు రోజు, నీ పని కాదు ఇది అన్నట్లు నా దగ్గర
మాట్లాడుతున్నాడు పిల్లలు. నాను ఆత్మలో వాడిని చూస్తున్నాను, నన్ను మాట్లాడలేదు, ప్రభువు చూపిస్తున్నాడు. వాడు నాకు మరీ చెప్తున్నాడు ఏమని, ఈ ట్రైన్ జర్నీలో అనేక జనులు ట్రైన్ జర్నీ చేస్తారు కదా, 5 లక్షల జన ఆత్మలను నేను మృంగి ఉన్నాను అని మాట్లాడాను. మాట్లాడి వాడు ఏమి చేయలేక ప్రభువు నన్ను కాచుచున్నందున వాడు మాట్లాడి పోయాను. అప్పుడు నన్ను లేచి మొదటిసారి సాతాన్ని మాట్లాడుట ఆ స్వరము ముఖాముఖిగా చూచితిని ప్రియులారా. నన్ను మాట్లాడలేదు వానితో. ప్రభువు నా పక్షముగా ఉన్నాడు, ప్రభువు ఊకున్నాడు, వాడి మాట్లాడి వాడే పోయాను. ఇలాంటి సన్నివేశాలు నా జీవితంలో ఇంకా మరి కొన్ని జరిగిన ప్రియులారా. ప్రభువు వాక్యములు చెప్పినాడు ప్రియులారా, మరి ఒక్కసారి మిమ్మల్ని చూచేదను, అంతటి లోపల మీరు ఏడ్చెదరు, లోకము సంతోషిస్తుంది, మీరు ఏడుస్తారు. నేను మరి మిమ్మల్ని చూచేదను, అప్పుడు మీ దుఃఖము పోయి సంతోషము ఆనందము వచ్చును. ఆ ఆనందము సంతోషము మీ నుండి ఎవరు తీసుకువెళ్ళరు, వేరు చేయరు, శాశ్వతము. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయమందు ధారాళముగా ఆ నింపే పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా ప్రభు మనల్ని నింపుతాడు ప్రియులారా. ప్రభు చెప్తున్నారు, నేను పోయిన ఎడల ఆయనను పంపించగలను అని. చూడండి ప్రియులారా, ప్రభు ఉండినప్పుడు కూడా తనకంటే పరిశుద్ధాత్మనే హైలైట్ ఎక్కువగా చూపిస్తున్నారు. అవును ప్రియులారా, మనం కూడా ప్రభు చెప్పినట్లే ఆలోచించి నడవాలి. ఇంకొక సన్నివేశం ప్రియులారా, ఒక చర్చి కోసం ఆ చర్చిలో ఉన్న ఒక 200 ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తుంటే, ఒక నెల ఉపవాసం ఉండి ప్రార్థించుదామని నేను ఆ చర్చ్ దగ్గరనే ఆ దేవుని సేవకులు ఆ రెస్ట్ హౌస్ ఇస్తే నన్ను దాన్ని క్లీన్ చేసి వాడుకుంటే, ఒక 15 రోజులు ప్రార్థిస్తే నాకు అయినంత ఉపవాసం లిక్విడ్ ఫుడ్ తీసుకుని కొన్ని రోజులు అయినాక ఒక సాతాను ప్రభావము మధ్యరాత్రి నా దగ్గరకు వచ్చింది. ఒక పొగలాగా ఆ సాతాను ప్రభావం, ఆ ప్రభావంలో ఆ పొగలాగా ఉంటుంది ప్రియులారా. అది మరణ భయమును పుట్టిస్తుంది. అది వచ్చి మధ్యరాత్రి 2 గంటల వేళ నన్ను ఆవరించను. ఆ మంచం మీద పండుకుని ఆవరించింది. అప్పుడు నేను భయపడి లేచి ఆ బెడ్ తీసుకుని, ఆ షీట్ తీసుకుని, చాదర్ సీదా పోయి ఆ చర్చ్ దగ్గర వాకిల దగ్గర పండుకుంటుంటే అప్పుడు నిద్ర వస్తుండే. మరి పొద్దున్న లేచి ధైర్యంగా మరి ఈ గెస్ట్ హౌస్, చర్చ్ దగ్గర ఉన్న ఆ గెస్ట్ హౌస్ని వాడుకుంటుంటే ధైర్యంగా ఉంటే పగలు ప్రార్థన చేసుకుంటూ, రాత్రి అయితే ఆ సాతాను పొగ వస్తుంది, బ్లాక్ ఆ మంచంలో మీద పండుకున్న చుట్టూ ఆవరించి భయం, మిరింగుతానన్నట్లు భయం పుట్టించి నన్ను పారిపోతుంటే, ఇలాగే 15 రోజులు నడిచింది. ఒక 15 రోజుల తర్వాత ప్రభువుకు మళ్ళీ అలా ప్రార్థిస్తే, ప్రభువా, ఈ సాతాను ప్రభావము నన్ను ఓడిస్తుంది, నన్ను పారిపోతున్నాను, రాత్రి నన్ను పారిపోకూడదు ప్రభువా, భయపడకూడదు, ఆ దురాత్మకి ఏదైనా చేయండి అని ఒక వారం ఇంకొక ఊరికి పోయి, కేరళకి పోయి ఒక వారం ప్రేయర్ చేస్తే అక్కడ సండే ప్రేయర్కి అటెండ్ అయితే,
సండే, ఆదివారం, సోమవారం, మంగళవారం అటెండ్ అయితే ప్రేయర్కి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 9 వరకు. ఆదివారం, సోమవారం, మంగళవారం గడిచాను. బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు ప్రార్థన జరుగుతుండగా నా మీద ఒక పావురము తండ్రి వద్ద నుండి రాలేను మీద నుంచి నా మీదకి వచ్చాను. ప్రార్థనలో ఆత్మ కన్నుల ద్వారా చూచితి నా మీదకి వచ్చాను. ఇట్లా అది ఏడుస్తున్నది, ఆ కన్నీళ్ళు విడుస్తున్నది ఆ పావురం. ఆ కన్నీళ్ళు విడిచినప్పుడు ఆ ప్రకాశం ముందర నిలబడి కన్నీళ్ళు విడుస్తున్నది. ఆ పావురం కన్నీళ్ళు కిందకు పడుతున్నప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక చెయ్యి వచ్చి ఆ కన్నీళ్ళను పట్టుకుని దాని ద్వారా ఆ పావురంని ప్రభు హస్తము కడిగాను. అప్పుడు ఆ పావురము చేతనం తీసుకుని షార్ప్ అయి ఓకే అన్నట్లు నా మీద దిగి వచ్చింది. అలాంటి ఆ దర్శనం చూస్తే ప్రేయర్లో బుధవారం నాడు 5 గంటలకు. అప్పుడు కళ్ళు తెరిస్తే ఇదేమి పావురం నా మీద దిగింది ఎక్కడ చూస్తే లేదు ప్రేయర్ ఆత్మలో చూస్తే. అప్పుడు టీ బ్రెడ్కి ఇడిసిరి ప్రార్థనలో. టీ బ్రెడ్ తాగాలి, తినాలని 5 గంటలకు ఫ్రెష్ అయ్యి మరి 6 గంటలకు రెడీ కావాలా. టీ బ్రెడ్ తిని ఒక ఫ్రెష్ అవ్వాలని రూమ్ దగ్గర వెళుతుంటే అక్కడ ఒక దేవుని గురించిన ఆ పుస్తకంలో, దేవుని సేవకులు రాసిన పుస్తకంలో ఆ షాప్లో అమ్ముచుండేది. చూచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఒక పుస్తకం నిలువబెట్టిండేది. చూస్తే దాని మీద పావురం చిత్రం ఉంది. నాకు ఫ్లాష్ ఇప్పుడు ప్రేయర్లో నాకు పావురం నా మీద రాలినట్లు చూచితి కదా, ఇక్కడ మరి సేమ్ అదే పావురం ఉంది కదా అన్నట్లు షాప్ దగ్గర పోయి వాళ్ళకి అడిగితే, సార్ బ్రదర్ ఈ పుస్తకం ఎంత నాకు ఇవ్వండి అని. 60 రూపాయలు అని చెప్పి తీసుకుంటే ప్రేయర్ ఒక దేవుని సేవకుడు రాశాడు పరిశుద్ధాత్మను గూర్చి. అది తీసుకుని ఇంకా మిగిలిన దినాలు ప్రేయర్లు గడిపి నా ఊరికి రూమ్కి వస్తే మన కేరళ నుంచి కర్ణాటకకి. అప్పుడు ఆ రాత్రి మరలా ధైర్యంగా నా రూమ్లో పండుకుంటే 15 రోజులు రాత్రి లేచి పారిపోతుంటే ఆ చీకటి ప్రభావం ద్వారా. ఈరోజు నేను పారిపోలేదు, భద్రంగా పండుకున్నాను. రాత్రి మధ్యరాత్రి ఆయా. అప్పుడు మరీ చీకటి మరలా పొగవలే నా దగ్గరికి వచ్చాను. ప్రవాహం వలె నా చుట్టూ ఆవరించాను. నా లోపలికి ప్రవేశింపడానికి చూచాను. అప్పుడు నా ఎద మీద ఆ పరిశుద్ధాత్ముడు అని రాయబడిన ఆ పావురం చిత్రం, దాని కింద పరిశుద్ధాత్ముడు అని రాయబడిన పుస్తకం ఎద మీద పెట్టుకుని పండింటి. ఆ పుస్తకంలో ఉన్న ప్రభావం ఇట్లా ఫోకస్ కొట్టే అది మరీ వెనక్కిపోయే ప్రభావం, మరణ భయం అనే ప్రభావం, భయం అనే ప్రభావం. మరలా ఒకసారి మరీ ప్రవేశించడానికి చూచాను ఆ చీకటి ప్రభావం, పొగ. మరలా పరిశుద్ధాత్ముడు ఆ పుస్తకం ద్వారా ఫోకస్ కొట్టాను. ఎందుకనగా దానిలో రాయబడిన సంగతులు పరిశుద్ధాత్ముడే రాయబడిన అందున. అవును ప్రియులారా, ఇలాగా ఆ రోజు చక్కగా పండుకుంటే చీకటే ఓడిపోయింది. మరలా ఆ రోజు మరి పండుకున్నప్పుడు మధ్యరాత్రి మరలా ఈరోజు చీకటి ప్రభావం, పొగ వచ్చలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే సాతాను, ఇహలోక అధిపతి, ఫాలెన్ ఏంజల్. అవును ప్రియులారా, వాడొచ్చి నా మంచం దగ్గర నిలబడాను. అప్పుడు నా ఆత్మ వాడిని చూచి చిన్న పిల్లవలే ఆ మంచం దిగి బయటికి వచ్చాను ప్రియులారా. బయటకు వచ్చి ఆ రోమన్ కేథలిక్ చర్చ్ దగ్గర ఉంటే ప్రియులారా 10 సంవత్సరం రోమన్ కేథలిక్ చర్చ్ ఫాదర్ దగ్గర పని చేస్తుంటే, చర్చ్ పని, ఆ చెట్టులకు నీళ్ళు విడిచేది. ఆ ఫాదర్ వెనుక
ఇంటింటికి వెళ్ళి ప్రేయర్ చేసేది, వాళ్ళకి ఏం కావాల్సింది ఆ షాప్ నుంచి తెచ్చి ఇచ్చేది. ఇదే పని. నాకేమీ సాలరీ ఇచ్చలేదు బ్రదర్. దేవుని కోసం నేను 8-9 సంవత్సరాలు పని చేస్తే రోమన్ క్యాథలిక్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ అని. లాస్ట్కి ఒక 6 నెలల జీతం ఇచ్చారు పిల్లలు, 650 రూపాయలు. అది మరి వేరొకరు చెప్తే ఫాదర్కి నన్ను కోరలేదు. కానీ దేవుని సేవలో ఇస్తే ఇవ్వలేదు అది ఫరక్ పడట్లేదు. ఎందుకంటే దేవుడే మన నిజమైన మనీ ఆశ్రయం. అవును ప్రియులారా, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లు. ఇలాగా ఆ సాతానుగాడు నా మంచం దగ్గర వచ్చి నిలబడాను వ్యక్తిగా. వాడిని చూస్తే భయం అవుతుండదు. వాడు వస్తే 1,70,000 ఒక దేవదూత చంపాడని మన ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది కదా. అలాంటిది ఆయన వస్తే ఎక్కడెక్కడ వస్తే వాడు అన్ని జనాలు మృంగిన వాడు అని మరణాంతికుడు అని ఫీల్ అవుతుంది ప్రియులారా. ఒక్కడిని చంపకలేడు. వాడు వస్తే 1,00,000 జనాన్ని చంపుతాడు అన్నట్లు వస్తాడు. ఆ ఫీల్ అవుతుంది మాకు. వాడిని చూడడానికి అయ్యలేదు ప్రియులారా. నా ఆత్మ నా బాడీ నుంచి ఆ మంచం దిగి బయటకు వచ్చి అక్కడ పక్కలో యేసుక్రీస్తు తల్లి గారి ఒక స్టాచ్యూ పెట్టింటారు పిల్లలు, గవి అని. ఆ రాళ్ళ మీద పెట్టింటారు పిల్లలు. అక్కడ పోయి చిన్న పిల్లగాడైపోయి, అమ్మ భయం అవుతుందేమో, ఎవరో వచ్చినారో వాడిని చూస్తే భయం అవుతుంది అంటే అప్పుడు ఆమె, రోజు చూస్తున్నాను అక్కడే చెట్లకు నీళ్ళు విడుస్తాను, ప్రేయర్ చేయడానికి అనేకులు వస్తారు, నన్ను కసువు కొడతాను. ఆమె ఆ స్టాచ్యూకి మరి నీళ్ళు ఇడుస్తుంటాను. ఈరోజు ఏమి కూర్చునింది కదా చైర్ మీద, రోజు నిలబడింది చూసినాను స్టాచ్యూ. ఇప్పుడు రియల్గా వ్యక్తిగా కూర్చుంది ఆమె, యేసుక్రీస్తు తల్లి మరియా. నన్ను చూస్తున్నాను, ఆమె బట్టలు గాలికి అల్లాడుతున్నది. నన్ను చిన్న పిల్లవాళ్ళే ఆమె దగ్గర కింద నుంచి ఇట్లా చూస్తే, ఆమె రాయి మీద స్టాచ్యూ పెట్టినారు కదా, దాంట్లో ఉండారు, రియల్గా కనబడుతుండారు, వ్యక్తిగా కూర్చున్నారు. నన్ను ఆమె చూచింది. ఎందుకు భయపడుతున్నావు, ఎవరు వచ్చారే, రాని అని చెప్పే. కొంచెంసేపు అయినాక ఆయన నా రూమ్లో నుంచి బయటికి వచ్చాను, గెస్ట్ హౌస్ నుంచి. బయటికి వచ్చి నన్నే చూసుకుంటూ వస్తున్నాడు. మృంగాలని, వీడు చావాలి అని అన్నట్లు చూస్తున్నాడు. నన్ను అతన్ని చూడడానికి నాకు అయ్యలేదు. యేసుక్రీస్తు తల్లి గారిని చూస్తున్నాను. వాడు వచ్చి నా ఎదురుకి నిలబడే. ఆమె ఇక్కడ ఆమెది రాయి గల ఒక పర్వతంలాగా ఎత్తర స్థలం మీద ఆమె కూర్చుంది. ఒక 10-12 ఫీట్ ఎత్తరలో హైట్లో ఆమె కూర్చుంది. వీడు నాకు వచ్చి సైతాన్గాడు ఎదురుకి నిలబడాను. నేను వాడిని చూసలేదు, ఆమెను చూస్తున్నాను. ఆమె అడిగే, మరియా తల్లి సాతాన్గాడిని అడుగుతుంది, ఏమని, నీ పేరు ఏమి అంటే, వాడు ఇట్లా మీద చూసి, నా పేరా సైతానుడు అని చెప్తున్నాడు. మనము యోబు రాసిన పత్రికను చూస్తాను కదా ప్రియులారా. దేవుడు పరలోకమందు ఆలోచన సభ జరుగుతుంటుంది. అప్పుడు సాతాను కూడా అక్కడికి పోతాడు అని. అప్పుడు దేవుడు వాడిని అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తేవి? అక్కడ ఏమి రాయబడింది ప్రియులారా? సాతాను మరి అక్కడ వచ్చాను, నా పేరు సాతాను అని ఆ యేసుక్రీస్తు తల్లికి చెప్పింది వింటిని. అప్పుడు నాకు తెలిసింది, ఓ వీడు సైతానా అని. అప్పటి వరకు నాకు తెలీదు ప్రియులారా. అప్పుడు వాడు విడిచిపోయా నన్ను మరలా
నా బాడీ లోపలికి పోయి పండుకుంటూ ప్రియులారా. ఇలాంటి ఇంకా ఎంతో జరిగిన ప్రియులారా. హల్లెలూయా. మరి ఇంకొక సన్నివేశం చూస్తే ప్రియులారా, టైం అవుతుంది. ఒక దేవదూత ఒకరోజు మా ఫ్యామిలీలో ఒకరిని ఆ చీకటి శక్తి పట్టిండే. మా ఫ్యామిలీలో వాళ్ళు సిటీ నుంచి విలేజ్లో ఉంటారు, నేను సిటీలో ఉంటాను. 2 కిలోమీటరు డిస్టెన్స్ ఉంటుంది. ఒకరోజు మధ్యరాత్రి నాకు ప్రభు ఆత్మ నుంచి స్వరం వచ్చాను. అంటే అండర్స్టాండింగ్, స్పిరిట్ అండర్స్టాండింగ్. ఏమని, మీ కుటుంబంలో మీ అన్నగారిని సాతానుడు చంపాలని ఉన్నాడు ఇప్పుడని. అప్పుడు నన్ను దిగ్గున లేచి యేసు రక్తం అంటే అని చెప్తే, యేసు రక్తం అని. అప్పుడు లేచి యేసు రక్తం అంటే, అప్పుడు దేవదూతలు 2 ఉన్నారు నా కాళ్ళ దగ్గర. చక్కగా వైట్ వెల్వెట్ డ్రెస్ ఉన్నట్ల, పత్తిలాగా దేవదూతలు 2 కూర్చున్నారు నా కాళ్ళ దగ్గర. యేసు రక్తం అని చెప్తే వాళ్ళిద్దరు పోయి అక్కడ ప్రాణం హాని చేసి ఆ దయ్యంని సాతానుగాన్ని పారద్రోలిరి పోయి వారి పారిపోయారు దయ్యాలు. ఇది జరిగింది ప్రియులారా. ఎందుకంటే యేసు రక్తంలో జయముంది. దేవదూతలు యేసు రక్తము ద్వారా మరి పని చేస్తారు ప్రియులారా. యేసు నామములో పని చేస్తారు. మీరు నిజంగా భయభక్తులు గలవారైతే మీ కుటుంబంలో జరిగేది మరి ప్రభు చెప్తాడు, మీ కుటుంబంలో వారికి నీవు ఒక్కడే విశ్వసిస్తే మరి నీ కుటుంబ వారికి కూడా దేవదూతలు కాపుదల ఉంటారు. అలాంటి దేవుని దూతల కాపుదల కోసం యెహోవా తండ్రికి, మన రక్షకుడైన దేవుని కుమారుడు యేసయ్యకి, ఆయనే అయిన పరిశుద్ధాత్మకి మహిమ కలుగును గాక ప్రియులారా. ఇంకా కొంచెం విందాం ప్రియులారా. ఇంకొక సన్నివేశం. ఒకరోజు ప్రేయర్ చేయడానికి ఒక ఊరికి పోయినప్పుడు అక్కడ కొంచెం అలసటగా ఉన్నప్పుడు మార్నింగ్ సెక్షన్ అటెండ్ అయ్యలేదు. 6:30 చాలా అవుతుంది, స్టార్ట్ అవుతుంది. 10 గంట 11 అయితే మరి లేలేదు. అప్పుడు ఒక దేవదూత వచ్చి ఇట్లా కాల్ టచ్ చేసి లేయి అని చెప్పి తిరిగిన లేచి అటెండ్ అయిపోయి ప్రేయర్కి. ఇలాగా అలసట వచ్చినప్పుడు మిమ్మల్ని ముట్టి బలపరిచి మరి దేవుని నామములో ప్రార్థనలో బలపరుస్తారు ప్రియులారా. పోవాలని దేవుని నుంచే ఇది జరుగుతుంది ప్రియులారా. మరి ఇలాంటి సన్నివేశాల్లో ఆశీర్వాదం మీ జీవితంలో మరి కలుగునుగాక యేసు నామములో ఆమేన్. మరి ఇంకొకటి సన్నివేశం ప్రియులారా, ఏమంటే మేముండే ఏరియా రెంట్ ఉంటాము, అద్దె గది. మేముండే ఏరియాలో రెంట్ ఏరియాలో ఒకరోజు ఒకరు ఒక గొర్రెను కోసి దేవుడు అని పండుగ చేస్తారు. ఆ రక్తం చిందించి గొర్రెది దాన్ని తినాలని కొందరిని అడుగుతారు వచ్చి, రండి ఇంటికి మనము దేవుడు చేసినాం కదా తినిపోదురు కానీ అని. నేను ఆయనకి చెప్తే లేదు అది రక్తము అడిగేది దేవుడు కాదు, రక్తము చిందించేది దేవుడు కాదు. మనము రక్తం అడిగితే అది దయ్యమే కానీ దేవుడు కాదు. ఎందుకంటే నిజమైన దేవుడు మన కోసం రక్తం ఇచ్చి మమ్మల్ని కాపాడినాడు. కానీ దయ్యము రక్తం అడుగుతుంది, రక్తము తినిపించి మనలో ప్రవేశింపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేవుడు అయితే మీరు చేసేది, ఆయన ప్రాణులను బలి అడగడు. ఎందుకంటే దేవుడే మనిషి ఒక బలి పశువై ప్రాణం ఇచ్చినాడు.
దానికోసం ఆయన రక్తమందు ఎవరు విశ్వసిస్తారో వారు దేవునితో సమాధానము, దేవునితో సంబంధము, దేవుని పిల్లలు అవుతారు. ఇది అవసరం లేదు, దేవుడు అడగడు దీన్ని అని చెప్తే ప్రియులారా. అప్పుడు ఆయన అవునా, నిజమా, దేవుడు ఉన్నాడా, దయ్యం ఉన్నవా, నన్ను చేసే దయ్యానిక రక్తం ప్రాణినిచ్చేది, అవునని చెప్తే ప్రియులారా. ఆయన నమ్మాను కొంచెం. ఆయన నమ్మిన కోసము ఆయన ఎవరు దేవుడిని నమ్ముతారు కదా, ఆ దయ్యం వచ్చి రాత్రి నా రూమ్లో ప్రేయర్ రూమ్లో ఆ వాక్యాల దగ్గర నిలబడాను. ఏమి ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తావు, నువ్వు ఎందుకు చెప్తావు ఇవన్నీ అని నా మీద రోషం చూపడానికి తన శక్తిని ప్రయోగించాను. అప్పుడు నాలో ఉన్న నన్ను ఒక్కసారి చూసినారు ప్రభు, ఒక్కసారి చూస్తే మనలో మనము రక్షించుకుంటాం ప్రియులారా, రక్షణ. రెండోసారి చూస్తే నూతన జీవులు అవుతాం. ఒక్కసారి చూసినప్పుడు తప్పులు చేయవచ్చు, రెండోసారి చూసినప్పుడు తప్పులు ఉండవు, మచ్చలు ఉండవు, ప్రభులాగా ఉంటాం. రెండోసారి చూస్తాడు ప్రియులారా. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రభావము ప్రకాశించింది, అది పారిపోయింది ప్రియులారా, ఆ దయ్యం. అవును ప్రియులారా, మీ జీవితంలో కూడా ప్రభు ఇలాంటి కార్యం చేస్తాడు ప్రియులారా, చేసినారు. ఎందరో దేవుని పిల్లలు ఉన్నారు. అననీయుని గురించి మనం ధ్యానిస్తాం బైబిల్లో, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం. ఆయన గురించి బైబిల్లో లేదు, కానీ ప్రభు అననీయకి దర్శనంలో పౌలు అని సౌలు అని ఒక ఆయన వచ్చినాడు. ఆయన దర్శనంలో చూసినాడు. నీవు పోయి ప్రార్థించినప్పుడు ఆయన కన్నులు మరలా దృష్టి పొందుకున్నట, పరిశుద్ధాత్మ నింపబడుట అని చెప్పినారు. కానీ దీన్ని మొదలు ఆననీయ గురించి ఏం లేదు. రహస్య భక్తులు ఉన్నారు పిల్లరా, వాళ్ళు దేశం కోసం, అన్ని దేవుని సేవకుల కోసం ప్రార్థిస్తున్నారు. అలాంటి భాగ్యము మీకు ఇవ్వనుగాక. హల్లెలూయా. ప్రార్థిస్తాం ప్రియులారా. తండ్రి, యేసు నామములో విత్తబడిన ఈ వాక్యములు నా ఒక నా జీవితము సన్నివేశములు వీళ్ళందరికీ సహాయం అవునుగాక.